సార్ మీరే చెప్పండి ఇంటర్వ్యూ. వెల్కమ్ టు మహా న్యూస్. నేను మీ యాంకర్ సంజయ్. నైస్ అండి, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఇంటర్వ్యూ మహామ్యాక్స్. సో హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. అబ్సల్యూట్లీ మీ క్యారెక్టర్స్ అమ్మో మామూలుగా లేదు ఇందులో. అమరావతికి ఆహ్వానంలో ఇద్దరు భయపెట్టేస్తున్నారు మమ్మల్ని. సో ఫస్ట్ ఎవరు చెప్తారు మీ క్యారెక్టర్ గురించి ఇద్దరిలో? సో మీరు చెప్తారా? ఓకే, మీరు చెప్పండి. సో అమరావతికి ఆహ్వానం సినిమా ఇస్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ హారర్ సబ్జెక్ట్ అనమాట. సో ఒక ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటారు, చాలా చాలా టైట్ థిక్ ఫ్యామిలీ వాళ్ళు. బాధమైన సంతోషమైన ఏమైనా వాళ్ళు పంచుకుంటారు అనమాట. సో దానికోసం వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఒకరినొకరిని ఎంత చూసుకుంటారంటే ఎక్కడి వరకైనా వెళ్తారు టు మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఓకే. సో ఆ విధంలో మనకి మా ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం వస్తుంది. ఒక్కరికి ప్రాబ్లం వస్తే, అంటే సుప్రీత క్యారెక్టర్కి ప్రాబ్లం వస్తే మేమంతా వెళ్ళి తనని కాపాడుకోవడం, ఇది బేసిక్ లైన్ సినిమా. సో అక్కడ అమరావతికి వెళ్తాము. అక్కడ ఒక ఏం జరుగుతుంది, అక్కడ హారర్ ఎపిసోడ్స్ కానీ, అక్కడ వాట్ ఈస్ ద సీక్రెట్, అక్కడ ఉన్న రహస్యం ఏంటి అనేది సినిమా చూడండి. సో ఇందులో నేను చాలా స్వీట్ గా క్యూట్ గా ఒక హోమ్లీ హౌస్ వైఫ్ ఉన్నా. అంత షాక్ గా చూడక్కర్లేదు, నిజంగానే నేను చాలా స్వీట్ అండ్ హోమ్లీనే. అట్లా ఉన్నారండి అసలు ఎక్కడన్నా? లేదు, అదే దయ్యం వెళ్తే ఎవరికైనా అదే కదా లోపల వెళ్తే. సో అలాంటి ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ అనమాట. చెల్లిని చాలా ప్రేమించే ఒక క్యారెక్టర్. అమ్మ లేదు మాకు. సో చెల్లిని చిన్నప్పటి నుంచి తన ఓన్ కూతురులాగా పెంచుకొని వచ్చి తనకు ఒక ప్రాబ్లం వచ్చినట్టుగా తను ఏం చేస్తుంది, ఎలా కాపాడుతుంది ఏంటి అనేది ఒక సింపుల్. సూపర్ అండి. హాయ్ అండి. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సో బేసిక్లీ నేను సినిమాలో యూట్యూబర్ అనమాట. దెయ్యాలు ఉన్నాయా లేదా, వ్యూస్ పెంచేసుకోవాలి, ఇట్లా ఒక క్యూరియస్ యూట్యూబర్. సో దానివల్ల నా ఫ్యామిలీ మొత్తాన్ని ప్రాబ్లంలో పడేస్తాను. సో దాని తర్వాత ఏమవుతుంది ఏంటి అదే స్టోరీ. అంతే స్టోరీ. నా క్యారెక్టరైజేషన్ కూడా అంతే. సో ఇంకా మీరు బీరులు తాగుతున్నారా? ఇంకా బీరులు తాగుతున్నారా? బ్రేకప్ అంటే వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్స్ వీక్ వస్తుంది కదా, చెప్తా. వెనకాల నుంచి పెట్టుకోండి. అదే లోపల నుంచి వెళ్ళాలని మేము మార్నింగ్ నుంచి ఏందన్నా అప్పటి నుంచో అలా ఉంది. పర్లేదు, ఓకేనా ఇప్పుడు? రెడీ టెక్. ఇంకా బీర్లు తాగుతున్నారా? ఎందుకు అంటే బ్రేకప్ అయితే బీర్లు తాగుతారు కదా జనరల్. నేను యాక్చువల్లీ రాజారాణి సినిమాలో కూడా షార్ట్ లేపు. అవునవును, షార్ట్స్ అక్కడ కూడా అదే అడిగారు, ఇదేంటి ఒరిజినల్ మేడం నేను తాగింది? కాదండి బాబు, నేను షూటింగ్ లో అది వాటర్. బట్ యా, బియర్ కూడా బియర్ కాదు అది. అబ్సల్యూట్లీ మీ క్యారెక్టర్స్ ఒకటి చూస్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఐ థింక్ మీకు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్ రోల్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి అనుకుంటా. కాప్ రోల్, రీసెంట్లీ పల్లెటూరు రోల్ చేయాలనుకున్న బాపు అనే సినిమాలో బ్రహ్మాజీ గారి కూతురు లాగా చేస్తాను, సూపర్ గా వచ్చింది. హత్య అని ఒక సినిమాలో కాప్ గా చేశాను. హారర్ చేయాలనుకున్నాను, హారర్ కూడా వచ్చింది. ఇంకేమైనా మిగిలిన బయోపిక్స్ చేయాలని. ఓకే, శ్రీదేవి మ్యామ్ గారిది అలాంటిది ఒక వెరీ వెరీ లెజెండరీ యాక్ట్రెసెస్ ఎవరిదైనా, హేమమాలిని గారు ఎవరిదైనా చేస్తే ఎప్పుడైనా వచ్చినాయి స్క్రిప్ట్స్ ఏమైనా బయోపిక్స్? లేదు, రాలేదు. బట్ వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది చేయాలి, మేనిఫెస్టింగ్. సో సుప్రీత గారు, మీరైతే అసలు ఫుల్ మేము ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో మీరే కనిపిస్తారు మాకు. సో మీరు, మీ సిస్టర్ గారు ఉన్నారు కదా, మీ సిస్టర్ చెల్లుంది కదా, అసలు ఇద్దరు మాకు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసినా మీరిద్దరు సిస్టర్స్ లానే ఉంటారు, ఎక్కడ మామ్ డాటర్ లా ఉండరు అనమాట. సో మమ్మీతో సో ఎంజాయ్ చేయటం, ఫ్రెండ్స్ లాగా ఒక మూవ్ ఆన్ అవటం, సో ఎలా అనిపిస్తుంది మమ్మీతో? బాగుంటది, అందుకే కదా ఎంజాయ్ చేస్తా. అంటే స్క్రిప్ట్ వైజ్ ఇప్పుడు స్టోరీస్ కానీ మీ దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు మమ్మీ ఎట్లా హెల్ప్ చేస్తారు ఈ స్క్రిప్ట్ సెలక్షన్ వైజ్? అంటే ఇప్పుడు మమ్మీకి ఒక తెలుసుంటుంది కదా, ఏంటి విల్ దిస్ ఫిలిం వర్క్, విల్ దిస్ ఫిలిం నాట్ వర్క్, నా క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది, నాకు ఇంపార్టెన్స్ ఉండదా అనే ఫస్ట్ చూస్తారు. సో బేసిక్లీ మమ్మీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది క్యారెక్టర్కి అనమాట, ఎట్లా ఉంటుంది అని చెప్పి, వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. సో స్క్రిప్ట్స్ మేము విని ఉన్నాయి కూడా, వి సెలెక్టెడ్. ఐ డిడ్ 2 ఫిలిమ్స్ కదా, సో సెకండ్ ఇది. సో ఈ సినిమా కూడా చాలా మాకు క్యారెక్టర్ నచ్చే, వి బోత్ ఫైనలైజ్డ్ దిస్
ఫిలిం. సో రీసెంట్లీ ఒక టూ డేస్ నుంచి ఫుల్ వైరల్ అవుతున్నారు మీరు. ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? అంటే నిన్న ఇట్ వాజ్ మిక్స్డ్ ఫీలింగ్. ఇట్ వాజ్ రోల్ అండ్ కోస్టర్ రైడ్ నిన్న ఈవినింగ్ నిన్న అంతా కూడా. ఎందుకంటే నా ఫస్ట్ ప్రీ రిలీజ్ కదా, సో ఐ వాజ్ వెరీ నర్వస్, ఐ వాజ్ ఎక్సైటెడ్, ఐ వాజ్ టెన్స్డ్, చాలా ఎమోషన్స్, హ్యాపీనెస్ అన్నీ ఒకటే దగ్గర ఉండే. సో ఆ ముందు హ్యాపీ స్పీచెస్ అంతా అయిపోయినాక ఐ మిస్డ్ మై డాడ్, మా ఫాదర్ని మిస్ అయ్యాను బికాజ్ ఆయన చూడడానికి లేరు నిన్న అన్న ఫీలింగ్. సో అది ఇంకా అది యాక్చువల్లీ అది అసలు చూపించకూడదు అనుకున్నాను, కానీ అది ఆటోమేటిక్లీ నాకే తెలియకుండా ఇట్ జస్ట్ కేమ్ అవుట్. సో ధన్య గారు, మీరు స్క్రిప్ట్ వైజ్ సెలక్షన్లో అంటే ఏ టైప్ ఆఫ్ కేర్ అనేది చేస్తారు? అంటే పర్టికులర్ ఉండాలా మీకు స్క్రిప్ట్స్ అనేవి, లేకపోతే ఏదైనా ఓకే క్యారెక్టర్ బాగుంటే మన వల్ల కొంచెం ప్లాట్ పాయింట్స్ మూవ్ అవుతూ ఉండాలి. మనం అంటే నువ్వు చేసావు ఆ సినిమా అన్నట్టు ఉండకూడదు. మీరు చేశారు. ఇప్పుడు నేను శైలజలో నేను ఇంత చిన్న రోల్ చేసినా ఆ డైలాగు, ఆ సీన్స్ అవన్నీ పడాలి. సీతమ్మ వాకిట్లో సినిమాలో మహేష్ బాబు గారికి మీరు ప్రపోజ్ చేశారు కదా, ఇది పాయింట్. ఓకే, సో ఇలా చేస్తే జనాలు గుర్తుంటుంది అని. సో చాలామంది ఇప్పటి వరకు అదే ఈ దీంట్లో ఉన్నారు. సో ఐ ఫీల్ ఎక్కడో మనం ఒక చిన్న ఇంపాక్ట్ చేస్తే సినిమాలో ఎక్కడో కనెక్ట్ అవ్వాలి. కాలేజ్ పిల్లలు కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఎల్డర్స్కి, లేకపోతే మ్యారీడ్ కపుల్స్కి. సో అట్లా చూస్తా. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి, సో మీ దృష్టిలో వాట్ ఈస్ మెంట్ బై లవ్ అంటే ఏం చెప్తారు? సో లవ్ ఇస్ సంథింగ్ వెరీ ప్రెషియస్. అది అందరికీ అంటే ఇప్పుడు లవ్ మేము వేర్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది, కానీ ఐ నో ఎవ్రీ రిలేషన్షిప్ వోంట్ వర్క్, అది లవ్ అనుకుంటాం, బట్ దట్స్ నాట్ లవ్. మన అమ్మతో మనకు ఉండేది లవ్, మన గ్రాండ్ పేరెంట్స్తో మనకు ఉండేది లవ్. అండ్ లవింగ్ అ గాయ్ ఇస్ సంథింగ్ వెరీ ప్రెషియస్. ఎందుకంటే 2 different worlds నుంచి వస్తాం కదా, సో మేకింగ్ యువర్ ఓన్ వరల్డ్ విత్ దట్ మ్యాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ అండర్స్టాండింగ్ ఇప్పుడు ఈవెన్ దో టైమ్స్ వర్క్ అవ్వకపోయినా మనం వర్కౌట్ చేసుకొని స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. అంటే మనకి ఏం కావాలో వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలిసి ఉండాలి. సో ఐ థింక్ దట్ ఈస్ లవ్. సూపర్ అండి. సో మీరు మీ దృష్టిలో లవ్ అంటే అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది నీ ఎందుకు లవ్ చేస్తున్నావు తనని అని అడిగితే తెలీదు, లవ్ చేస్తున్నాను అంతే అంటారు చూడండి. అది ఆ మ్యాజిక్ ఉంది. దే డోంట్ నో వై దే లవ్ అ పర్సన్, కానీ దే లవ్ దెమ్. ఊరికే చెప్తారు, ఓకే అమ్మాయి చూడ్డానికి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, మంచి మనిషి, ఇదంతా పక్కన పెడితే చాలా మంది అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారు, చాలా మంది మంచి అబ్బాయిలు ఉంటారు, కానీ ఇద్దరు మధ్యలో ఒక అట్రాక్షన్ వస్తుంది కదా, అది ఆ మ్యాజిక్. నాకు ఇప్పటి వరకు నాకు అది డిస్క్రైబ్ చేసుకోలేనంత ఒక సో ప్యూర్, ఆ బాండ్ ప్యూర్ అది. సో అది ఏంటి అని ఎవరికి తెలియని ఒక 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 మాయ. ఐ లైక్ దట్ పార్ట్ అబౌట్ లవ్. ఎందుకు లవ్ చేస్తున్నావు నాకు తెలియదు, నేను లవ్ చేస్తున్నాను అంతే. సో దట్ బ్యూటీ ఆఫ్ దట్ లవ్ ఇస్, దాన్ని డిస్క్రైబ్ చేయకూడదు అసలు. సో మీ ఇద్దరికి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. సో ఈ టఫ్ క్వశ్చన్ అనమాట. మన ప్రపంచంలో మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏదో తెలుసా? మన లైఫ్ కాదా అది, బట్ మన దగ్గర ఉండేది తీసుకెళ్ళి వేరే చోట పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చారు అగైన్. డైమండ్, ఇట్స్ ఎ డైమండ్. కోహినూర్. డూ యు నో అబౌట్ కోహినూర్? తెలుసు కదా. సో అప్పట్లో రాజులంతా కోహినూర్ డైమండ్స్ కోసం యుద్ధాలు చేసేవాళ్ళు, మీకు ఐడియా ఉందా? అంటే దాన్ని సంపాదించుకోవాలి. బట్ మీరు ఆ టైంలో లేరు కాబట్టి సరిపోయింది, ఉండుంటే మీకోసం యుద్ధాలు చేసేవాళ్ళు. బయలుదేరుతాను ఇంకా, ప్యాకప్ చేసుకోండి. ఇలాంటి ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, ఐ థాట్ ఏదో డెప్త్ గా అడుగుతారు. బిస్కెట్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి ఇదే ఆలోచిస్తున్నారా? నేను అక్కడ సైలెంట్ గా కూర్చున్నప్పుడే డీప్ గా ఆలోచిస్తున్నట్టున్నారంటే దీన్నా. సరే, లాస్ట్ ఇయర్ మిస్ వరల్డ్ ఎవరో 2025 మిస్ వరల్డ్, ఐ థింక్ థైలాండ్ కి సంబంధించిన ఒక అమ్మాయి. ఓకే. సో ఆమె ఎట్లయిందో తెలుసా? మీరు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. బా స్వామి టూ మచ్ అసలు.
ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉందా చెప్పేసి. లే. ఆయన ఇంకొక క్వశ్చన్ అడిగినా కూడా నా బ్రెయిన్ లో అదే ఉంటుంది, ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అని చెప్పి. సో అమరావతికి ఆహ్వానం అనేది ఒక హర్రర్ ఫిలిం. సో డెఫినెట్లీ మీ అందరం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం హర్రర్ అంటే. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన హర్రర్ ఫిలిం ఏదైనా ఉందా? నాకైతే చంద్రముఖి. ఓకే. నేను అసలు ఇవి సౌందర్య మ్యామ్ కన్నడలో చేసింది చూశాను, జ్యోతికా గారిది చూశాను, అక్కడ శోభనా మ్యామ్ది చూశాను. నాకు ఎప్పటి నుంచో ఆ సినిమా అలా ఉండిపోయింది నా మైండ్లో. ఎందుకంటే ఇట్స్ సైకాటిక్ థ్రిల్లర్, ఎక్కువ హారర్ అనే కాకుండా ఇట్స్ సైకలాజికలీ వాళ్ళకి అఫెక్ట్ అయ్యే క్యారెక్టర్ కదా, అది నాకు చాలా అఫెక్ట్ చేసింది అనమాట ఆ సినిమా. నాకు భలే నచ్చింది ఆ సినిమా. అంటే దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా మీరు? నేనైతే తెలీదు నమ్మాలా లేదా అని, కానీ ఆ ఐడియాకి చాలా భయపడతాను. ఓకే. ఉందా లేదా తెలీదు కానీ అంటే చిన్నప్పటి నుంచి జనరల్ గా ఫెస్టివల్స్ కి విలేజెస్ కి వెళ్ళినప్పుడు ఎక్కడో చోట చిన్నగా ఎక్కడో చోట మనం భయపడతాం, చీకటిని చూసాం, లేకపోతే ఎక్కడో చోట భయపడతాం. సో మీరు ఎప్పుడన్నా భయపడిన సందర్భాలు ఏమన్నా? ఏదో ఎక్స్పీరియన్స్ అవుతున్నట్ట యా. అస్సలు లేదు రాకూడదు కూడా. నేను దండం పెట్టుకుంటా, వద్దు. ఓకే ఓకే, మీరు చెప్పండి అయితే, మీరు ఎప్పుడైనా భయపడ్డారా? నేను చాలా పిరికిదాన్ని, అంటే అలా కనిపించను, బట్ నాకు డార్క్ రూమ్ అన్న ఇట్లా, ఇప్పుడు నన్ను ఈ రూమ్ లో ఒక్కదాన్ని వదిలేస్తే నాకు చాలా భయం. ఓకే. అంటే నేనే ఇమాజిన్ చేసేసుకుంటాను, ఇక్కడ ఏదో ఉంది, ఏదో అయిపోతుందేమో, నన్ను ఏదోటి వచ్చేదో మిమ్మల్ని చూసి అది పారిపోద్ది కానీ దాన్ని చూసి మీరు ఎక్కడ పారిపోతారండి. సో నాకు ఎందుకో చాలా భయం, ఇట్లా ఇట్లా ఐ బిలీవ్ దట్ దేర్ ఆర్ స్పిరిట్స్ ఉన్నాయని నమ్ముతారా? ఎప్పుడన్నా అంటే ఫేస్ చేస్తారా? ఫేస్ చేయలేదు, లైక్ నాకు చెప్పా కదా, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు నా సరౌండింగ్ లోనే ఉన్నారు అంటే. ఇప్పుడు ఎవరైనా చనిపోతారు కదా, అది వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళకి దూరం కనెక్షన్ ఉన్నా కూడా ఏమో వాళ్ళు 11 days ఇక్కడిక్కడే అంటారు కదా అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది నాకు. నేను చేసా ఒకసారి. ఏమైంది? నేనంటే డాబా పైన పడుకున్నప్పుడు టెర్రస్ పైన మా విలేజ్ లో, లైక్ ఐ హియర్ దట్ సౌండ్, గర్జల్ సౌండ్. బట్ ఎవరైనా తెలియదు, నైట్ 2 o'clock అరౌండ్. బట్ నాకు నేను సడన్ గా లేచాను. బట్ డు యు నో లైక్ ఇఫ్ యు సడన్లీ అంటే రోడ్ పైన ఫాస్ట్ గా రన్ చేసినప్పుడు వస్తుంది కదా సౌండ్, గల్ 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 గల్. అందరికి గజ్జల సౌండ్ వినిపిస్తాయా? ఇంకా మీరు ఇప్పుడు సడన్ ఇంకోటి చెప్తాను. కాదు, మీరు సడన్ గా నిద్రలో నుంచి 3 AM కి లేచారు అనుకోండి. So there's a saying that your ancestors or like someone close to you expire అయితే they'll come and visit you at 3 AM. యాక్చువల్లీ మన మీద కూర్చున్నట్టు ఉంటుందంట. నాకు ప్యారలైజ్ ఏమో నాకు తెలియదు, నేను ఒకసారి ఫేస్ చేశాను అది. అదేం లేదు, నిద్రలో బాడీ అది మన బాడీ పట్టేస్తుంది నిద్రలో, అది ఏముండదు. కానీ బట్ నాకు సడన్ గా 3 AM కి నేను లేచానంటే నాకు చాలా భయం. కొన్ని దేర్ ఆర్ సిచ్యువేషన్స్ ఐ ఎగ్జాక్ట్లీ వోక్ అప్ ఎట్ 3 AM. ఏదో ఉంది కరెక్ట్ గా 3 AM. ఫిలిం ఆఫ్ మా 3 AM లేస్తారా? బిట్వీన్ 3 to 3:30 యూ షుడెంట్ వేక్ అప్ ఎగ్జాక్ట్లీ ఎట్ 3 AM. బట్ నాకు చాలా సార్లు ఇట్లా 3 AM కి లేచినప్పుడు ఫుల్ భయం. కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, స్పిరిట్స్ ఎప్పుడైనా డైరెక్ట్ గా చూడాలని. మీకు ఎప్పుడైనా అట్లా అనిపించింది? నాకు అలా అనిపించింది. దేర్ ఇస్ దిస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, ఓల్డ్ సిటీ దగ్గర, కుందన్ బాగ్ అని తెలుసా మీకు? తెలుసు. దిస్ ఇస్ హౌస్ కుందన్ బాగ్ అని చెప్పి. సో వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా దే డైడ్ అండ్ దెన్ డైడ్ కూడా కాదు, సడన్ గా ఎక్స్పైర్ అంటే నో దే డైడ్ ఆర్ సంథింగ్. సో వాట్ ఇస్ ఇట్ అంటే ఇట్లా కొన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు గార్బేజ్ గార్బేజ్ బయట ఉండేది అంట, లేదంటే ఒకసారి హౌస్ లో లైట్స్ ఆన్ అయ్యేవంట, వాళ్ళు ఎలైవ్ ఉన్నట్టే ఉండేదంట. సో దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ అట్లా అయితే ఉన్నాయి. యా, సో వి వెంట్ వన్ డే నైట్ ఇట్లా అందరం అనుకొని వెళ్దాము కుందన్ బాగ్కి అనుకొని, నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాం అనమాట. సో ఐ వాంటెడ్ టు పీ and then అక్కడ we stopped on the road and then ఇంకా అక్కడ వరకు కూడా వెళ్ళలేదు. అండ్ నేను ఎక్కడైతే ఒక స్ట్రీట్ దగ్గర ఆగానో there was a street light ఎగ్జాక్ట్ గా అక్కడే it started blinking and then I'm like okay super లేదు పదండి వెళ్ళిపోదాం అంటే, లేదు హౌస్ చూసి వెళ్దాము అని అన్నారు. లేదు వద్దు వెళ్ళిపోదాము.
కానీ అది సినిమాలో ఎలా చూపిస్తారో వాళ్ళ బ్రిలియన్స్ Yeah, ఇందాక చెప్పా ఈరమ్ అని ఒక సినిమాలో ఏమవుతుంది తెలుసా, ఆ అమ్మాయి ఐ థింక్ నీడలో చనిపోతుందో ఎవరో చంపేస్తారు అమ్మాయిని, హీరోయిన్ని చంపేస్తే ఆ అమ్మాయి వాటర్లో పట్టుకుంటుంది. ఫర్ హర్ వాటర్ ఇస్ ద మీడియం అనమాట. అంటే వాటర్ బాటిల్లో ఉంటుంది, గ్లాస్లో ఉంటుంది, వర్షంలో ఉంటుంది. తను అక్కడ అలానే ఇంట్లోనే షీఈస్ దేర్ ఆల్వేస్ ఇన్ ద సమ్ ఫార్మ్ ఆఫ్ వాటర్. ఒక మధ్యలో ఒక పాయింట్లో తనకి న్యాయం జరగాలి కానీ జరగదు. ఒక ప్రీ క్లైమాక్స్ స్టేజ్లో ఇంకా అయిపోయింది హోపు, తనని చంపేశారని ఎవరు చెప్పరు. అప్పుడు ఆ గ్లాస్ మీద వాటర్ స్ప్రే చేసి ఉంటుంది, వర్షం బయట పడింది. సో అలా గ్లాస్ మీద ఫుల్ వాటర్ స్ప్రే ఉంది. ఆ హెల్ప్లెస్ టైంలో తను అక్కడుంది దయ్యంలాగా, అట్లా ఇట్లా వాటర్ వస్తుంది, 2 వాటర్ డ్రాప్స్ అట్లా వస్తుంది గ్లాస్ మీద. దట్ షీస్ క్రైయింగ్ అని. ఎంత కొన్ని బాగుంటాయండి. కొన్ని హర్రర్ ఫిలిమ్స్ ఏంటంటే లైక్ I don't know what is it in Tamil. Vaishali. దట్ Same, that is also Adi Penny Shetty. అదే నేను చెప్పేది, అదేనా? నీళ్ళు కదా అది ఈరమ్మ, నేను అదే చెప్పింది. అదే చెప్తున్నారా మీరు? చూసావా? So She'll die in water. Yeah, Her yeah. husband will Yes, kill her. kill her. Beautiful movie that is. సో ఒక ఫైనల్ క్వశ్చన్ అన్నమాట. సో మీ ఫేవరెట్ యాక్టర్ అందరికి తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సార్. సో ఎప్పుడు ఆయనతో ఫిలిం చేయబోతున్నారు? ఎనీ అప్డేట్? మీరు కొంచెం ఆడియన్స్ కి గట్టిగా చెప్పి ఆయన ఫ్యాన్ క్లబ్స్ కి అంతా కొంచెం ఒక కోరికలు పెట్టుకుంటే మాకు ఇంకా వర్క్ తొందరగా అవుతుంది. నేను చెల్లి క్యారెక్టర్, వదిన క్యారెక్టర్. అంటే ఆయనకి నేను వైఫ్, అదే నేనేమో నేను ఆయనని అన్నలానే చూస్తా కాబట్టి. యా అబ్సల్యూట్లీ, నేను చూసాను కొన్ని ఫోటోస్. నేను ఇంకా మీకు చెల్లేమో అనుకున్నా నేను ఫస్ట్. అది కాదు, నాకు చెల్లి కదా. No, వద్దా? ఆయనకి చెల్లి. సో మీకు విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టం కదా, సో ఆయన పిక్స్ కూడా పెట్టారు. సో విరాట్ కోహ్లీ అంటే ఎందుకు అంత అడ్మైర్ చేస్తారు, ఎందుకు అంత ఇష్టం? ఏమో అసలు ద వే హీస్ ఆన్ ఫీల్డ్, అసలు అంత మనిషి ఆడుతున్నంత సేపు ఎంత బాగుంటుంది అంటే చూడ్డానికి. అండ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ ఆర్సీబీ, ద లాయల్టీ, వాళ్ళ అనుష్కతో ద బాండ్ హీ షేర్స్. ఇంటర్వ్యూలో ముందు హీ సేస్ దట్ somebody asked that do you believe in God, and then he says that do you think atla edo cheptadu anamata. And now he has become so spiritual because of Anushka. So aya qualities ani chustappudu abba ilanti husband undali. సూపర్. సో ఈ వ్యాలంటైన్స్ బిఫోరే మీరు సెలబ్రేట్ చేసుకున్నారు, వ్యాలంటైన్స్ డేకి బిఫోరే. సో డెఫినెట్లీ మూవీ అనేది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాగే మంచి ఎంజాయ్ చేస్తూ మంచిగా మా అందరినీ కూడా అంటే ఎంకరేజ్ లైక్ ఎట్లా అని చెప్పాలి, దాన్ని ఏమంటారు, మమ్మల్ని కూడా ఎంగేజ్ చేస్తూ. సో మీ అందరం కూడా సినిమా చూసి భయపడి మీకు మంచి మంచి రివ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. సో ఒక్కసారి మీ ఇద్దరు జస్ట్ అమరావతికి ఆహ్వానం థియేటర్స్లో వస్తుందని చెప్పండి. యా, అమరావతి ఆహ్వానం రిలీజింగ్ ఆన్ Feb 13. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. అది చెప్దామా? ఇద్దరు ఒకటే చెప్పేద్దాం, అదే కలిపి చెప్పేద్దాం. ఓకే సార్, రెడీ స్టార్ట్. సో అమరావతికి ఆహ్వానం on February 13th, and please watch it only in theaters. సో అందరూ థియేటర్స్ కి రండి, మా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సో దిస్ ఈస్ సంజయ్ సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తే కొంచెం. And this is Sunny signing off. Thank you so much.